హలో హాయ్ అండి. ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్వేర్లో ఐటమ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. Ctrl+7 ఐటమ్స్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు క్లోజ్ చేయాలి అని అంటే Alt+X. మాస్టర్స్ క్లిక్ చేయండి. ఐటమ్స్ అని ఇక్కడ ఉంటుంది. ఐటమ్స్ క్లిక్ చేయండి, స్క్రీన్ అనేది వస్తుంది. ఓకేనా? సో న్యూ ఐటమ్ని యాడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేయండి. లేదు షార్ట్కట్ కీ వచ్చేసి Alt+A వస్తుంది. ఐటమ్ని ఎంట్రీ చేసుకోండి. ఓమికైన్ ట్యాబ్లెట్ కాబట్టి ట్యాబ్లెట్ అని పెట్టుకున్నాను. ప్యాకింగ్ ఇది ఏ ప్యాకింగ్, సో 50 mgనా ఏంటి అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోండి. ఇంకా కొన్ని ఏరియాలో ఎలా వాడుతుంటారు అని అంటే 10 స్పాక్ 20 స్పాక్ అనేది కూడా ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటి అని అంటే మనకి ప్యాకింగ్ అన్నప్పుడు ఇప్పుడు సిరప్స్ కానీ లోషన్స్ కానీ తీసుకుంటే 100 ml 5 ml 2 ml గ్రామ్స్ అయితే 2 గ్రామ్స్ 500 గ్రామ్స్ అని వాడతాం కదా. సో అది ప్యాకింగ్ అని. తర్వాత యూనిట్స్ ఒక స్లిప్లో మనకి ఎన్ని వస్తాయి అనేది ఎంట్రీ చేసేసుకోండి. సో 15 వస్తే 15, 10 వస్తే 10s. లేదు ఇంజెక్షన్స్కి లోషన్స్కి వాటికి అయితే యూనిట్స్ 1 అని పెట్టుకోండి. హోల్సేలర్ వాళ్ళు ఏంటి అని అంటే యూనిట్స్ అన్నిటికీ 1 అనే పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. రిటైలర్స్ మాత్రం కంపల్సరీగా యూనిట్స్ అనేది ఒక ట్యాబ్లెట్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయో అవి మాత్రం ఎంటర్ చేసేసుకోండి. నెక్స్ట్ బాక్స్ ప్యాక్ ఎన్ని వచ్చాయి, ఒక బాక్స్లో ఎన్ని ఉన్నాయి అనేది ఎంట్రీ చేసేసుకోండి. తర్వాత కేస్, ఒక కేస్కి ఎన్ని వచ్చాయి అనేది ఎంట్రీ చేసుకోండి. షెడ్యూల్ ఇంపార్టెంట్. డిఐ గారు కూడా మనల్ని షెడ్యూల్ లిస్ట్ అడుగుతూ ఉంటారు. సో హెచ్ ఆర్ H1 G1 X1 ఇలా ఉంటాయి. సో మనకి H1 అనేది డ్రగ్ అనేది చాలా వరకు డ్రగ్ రిపోర్ట్ అనేది మనకి డిఐ గారు అడుగుతుంటారు కాబట్టి మెయింటైన్ చేసుకోవాలి. ర్యాక్ నెంబర్, సో మనం ఏ ర్యాక్లో మెయింటైన్ చేస్తున్నాం ఆ ర్యాక్ నెంబర్ అనేది ఎంట్రీ చేసేసుకోండి. తర్వాత హోల్సేలర్ వాళ్ళు మన మార్జిన్ ఎంత ఉండాలి అనేది మెయింటైన్ చేసేసుకోండి. మార్కెటెడ్ బై, సో మ్యాన్కైండ్ ఉంది కాకపోతే మార్కెట్ చేసే వాళ్ళు ఇంకొకరు మార్కెట్ చేస్తూ ఉంటారు. సో అనేది ఎంటర్ చేసుకోండి. లేదు అని అనుకుంటే వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాన్కైండ్ కంపెనీ ఉంది కానీ మార్కెటెడ్ బై మాత్రం ఎం ఫార్మా అనే వాళ్ళు చేస్తారనుకోండి, అక్కడ ఎంట్రీ చేసేసుకోండి. తర్వాత రిటైలర్కి ఎంత మార్జిన్ ఉండాలి అనేది ఎంట్రీ చేసుకోండి. రిటైలర్స్ మాత్రం అవసరం లేదు, రిటైలర్స్కి ఓన్లీ షెడ్యూల్, ర్యాక్ నెంబర్, ఏ మార్కెటెడ్ బై కంపెనీ, ఇది ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ అనేది ఎంట్రీ చేసేసుకోండి. అబౌట్, తర్వాత డ్రగ్ ఫామ్, ఇక్కడ డ్రగ్ ఫామ్ సో రిటైలర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది దాని యొక్క ఫార్ములా అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. సేల్స్ హెచ్ఎస్ఎన్ కోడ్ సేల్, సో సేల్ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఎంట్రీ చేయండి. పర్చేస్ కూడా హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఎంట్రీ చేయండి. తర్వాత కోల్డ్ స్టోర్, ఇక్కడ ఇది ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్ కానీ లేదనుకుంటే వ్యాక్సిన్స్ ఉంటాయి కదా కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయనుకుంటే ఇక్కడ క్లోడ్ అనేది టిక్ మార్క్ పెట్టేసుకోండి. లేదు అని అనుకుంటే వదిలేసేయండి. ఆర్డర్ లెవెల్ ఏంటి, ఒక స్టాక్ ఉన్నప్పుడు మనకి ఎంత ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలి, దానికోసం అనేది ఇది యూజ్ చేస్తాం. సో నేను 10 ఉన్నప్పుడు నేను ఆర్డర్, క్వాంటిటీ ఎన్ని, సేల్స్ మినిమం మ్యాక్సిమం. మినిమం ఏంటంటే ఒక ప్రోడక్ట్ సేల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 అని పెట్టున్నా, సేల్ చేసేటప్పుడు 1 అని ఇస్తే బిల్ అనేది అవ్వదు, మినిమం 2 కొంటేనే బిల్ అవుతుందని మనకు ఒక మెసేజ్ అని వస్తుంది. దానికోసం సేల్స్ మినిమం మ్యాక్సిమం అనేది ఎంటర్ చేసేస్తుంటాం. పర్చేస్ స్కీమ్ ఎన్ని, 10+2. హోల్సేలర్స్ ఏంటంటే స్కీమ్ సేల్స్ కూడా ఇస్తాం. రిటైలర్స్ యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎంఆర్పికి ఇస్తాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. సో హోల్సేలర్స్ వాళ్ళు అనేది ఎంట్రీ చేసేసుకోండి. రిమైండర్, ఇది ఏదన్నా మీకు నోట్లో కానీ రిమైండర్ దీని గురించి ఏదన్నా ఉందంటే రాసేసుకోండి. కేటగిరీ, ఇది ఏంటి, ట్యాబ్లెట్లా, ఇంజెక్షనా, సిరప్పా లేదంటే క్యాప్సల్సా అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసుకోండి. ట్యాబ్లెట్స్ అయితే ట్యాబ్లెట్స్. తర్వాత నెక్స్ట్ అనేది సేవ్, Alt+S సేవ్. ఇంకో ఐటమ్ని యాడ్ చేద్దాం, Alt+A.
లేదు సార్ నేను ఉన్న ఐటెంని బై మిస్టేక్ రాంగ్ ఎంట్రీ చేసినాను, ఎడిట్ చేసుకోవాలి అని అంటే ఫైన్లోకి వెళ్ళండి, ఆల్ట్ ఎఫ్. సో ఆ ప్రోడక్ట్ అనేది ఎంట్రీ చేసేసుకోండి. ఆల్ట్ ఈ ఎడిట్ లేదు అని అనుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే రాంగ్ ఎంట్రీ చేస్తున్నారో ఆ ఐటమ్ని కరెక్షన్ చేసేసుకోండి. సో నేను ఇప్పుడు కంపెనీని అనేది రాంగ్ ఎంట్రీ చేస్తున్నాను, అబౌట్ కాదు, ఇది మ్యాన్ కైండ్. సో మ్యాన్ కైండ్ అనేది ఎంట్రీ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ అనేది సేవ్. లేదు సార్ నాకు ఈ ప్రోడక్ట్ అనేది నేను వాడట్లేదు, ప్రతిసారి నాకు సేల్స్లో కనపడతా ఉంది, దీన్ని తీసేయాలి అని అనుకుంటే యాక్టివ్ అనేది టిక్ మార్క్ తీసేయండి. సో మీరు సేల్స్లో ఈ ప్రోడక్ట్ మీకు కనపడదు, యాక్టివ్ టిక్ మార్క్ ఉంటే ప్రోడక్ట్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ సేవ్. ఇంకో ఐటమ్ యాడ్ చేద్దాం. సిరప్లో నేను ఎంట్రీ చేస్తున్నా 10 ml యూనిట్స్ 1 అనేది ఎంట్రీ చేసేసుకుంటాం. బాక్స్కి అనేది ఎన్ని వస్తాయి అనేది ఎంట్రీ చేసేస్తాం. ఏ కంపెనీ అనేది ఎంట్రీ చేసేసుకుంటాం. తర్వాత ఆర్డర్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేసేసుకోండి. పర్చేస్ స్కీమ్స్ అనేది ఎంట్రీ చేసేసుకోండి. కేటగిరీ ఇక్కడ ఏంటి అనేది ఎంట్రీ చేసేసుకోండి, సిరప్. ఓకేనా. నెక్స్ట్ అనేది సేవ్. సో యూనిట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. హోల్సేలర్స్ వాళ్ళు అయితే యూనిట్స్ అన్నిటికి 1 అని పెట్టుకోండి. రిటైలర్స్ వాళ్ళు అయితే ట్యాబ్లెట్స్లో ఒక స్లిప్లో ఎన్ని వస్తాయి అనేది మెయింటైన్ చేయండి. సిరప్స్, లోషన్స్, ఇంజెక్షన్స్ అయితే యూనిట్స్ 1 అనేది ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ సేవ్. షార్ట్కట్కి వచ్చేసి ఆల్ట్ ఎస్. లేదు అని అనుకుంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి, సేవ్ అని అయిపోతుంది. ఇప్పుడు కోడ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. నేను డోలో 650 అనే ఒక ఐటెంకి కూడా డోలోనే పెట్టుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే మీరు కోడ్ దగ్గర ఏదన్నా చేంజ్ చేసేసుకోండి, అంతే, సేవ్ అయిపోతుంది. ఇలాగనే ఐటమ్స్ అన్నిటిని మీరు క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.